వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలము గోపాల్పూర్ గ్రామంలో మంద తిరుపతి గారితో ఉన్నాము. సో వారి యొక్క వైఫ్ ఉన్నారు ఇక్కడ. సో ముఖ్యంగా మనము ఈ వీడియోలో వీరి యొక్క అనుభవము, వ్యవసాయంలో వీరి యొక్క అనుభవము, వీరిద్దరు కలిసి వ్యవసాయం చేస్తుంటారు, చాలా రకాల పంటలు వేస్తుంటారు, చాలా అనుభవం కూడా ఉంది. ఈ వ్యవసాయంలో ఎటువంటి నష్టాలు, కష్టాలు, అనుభవాలు అన్ని వీరిద్దరిని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? రాదా. ఓకే. మీరు అయితే జనరల్గా ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పంట గురించి వీడియోలు చేస్తుంటా. సో జనరల్గా రైతు వ్యవసాయంలో సక్సెస్ కావాలి, మంచి మనకు వర్క్ చేయాలి 100% అంటే కంపల్సరీగా ఆడవాళ్ళ సహకారం అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంటే ఏ పంట వేసినా రైతు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఒక పంటలో నష్టం వస్తుంది, ఒక పంటలో లాభం వస్తుంది. సరే, మనం ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఇది నష్టం వచ్చింది ఎట్లా అని అడుగుతారు, లాభం వచ్చింది, ఇటువంటి సమస్యలు ఉంటాయి. సో మీరు చాలా సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు. సడన్గా ఇప్పుడు మీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు మీరు వ్యవసాయం చేసేటప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవంలో వ్యవసాయంలో మీరు ఎటువంటి ఎదుర్కొన్నారు సమస్యలు? మేము చాలా ఎదుర్కొన్నాం. లేబర్ సమస్య బాగుంటుంది సార్ ఎక్కువ వెళ్ళాలన్నా. వాళ్ళు ఎందుకంటే మన దగ్గర పని నేర్చుకుంటారు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మంచిగా మనం అన్ని నేర్పించినాక నేర్చుకున్న తర్వాత వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. మేము ఇంత కైకిలు ఇస్తేనే వస్తాం, లేకపోతే అంటే కష్టం. అంటే మనం కూరగాయల పంట కానీ ఏ వ్యవసాయం చేసినా లేబర్ తోటి కూడుకున్నది కాబట్టి ఇంట్లో ఆడోళ్ళు అనేది లేకపోతే కూడా వ్యవసాయం చేయలేము కంపల్సరీ. ఎందుకంటే మనం వాళ్ళని ఏం అనలేము, మొగోళ్ళం ఏం చేయలేము. వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మీరు చూసుకుంటారా? మీ వైఫ్ కూడా వచ్చి దాదాపు 70% ఆమె చేస్తుంది. నేను ఖాళీ తేవడం, మేనేజ్మెంట్ ఇట్లా చేయించాలి చెప్పడమే, మొత్తం చేయించేదంతా ఆమె. మీరు స్టార్టింగ్ నుండి వ్యవసాయమే కదా? మొదటి నుంచి ఎన్ని సంవత్సరాలు వ్యవసాయంలో? మా తాత వ్యవసాయమే, మా నాన్న వ్యవసాయమే. మీరు కూడా చిన్నప్పటి వ్యవసాయంలో ఉన్నారు? ఓకే. స్టార్టింగ్ నుండి వ్యవసాయం. ఏమేమి పంటలు పండిస్తారు? ఇన్ని సంవత్సరాలు ఏ పంటలు పండించారు? నేను చిన్నపిల్లైనప్పుడు కూడా కూరగాయలే మా దగ్గర. అంటే మాది సిటీకి జస్ట్ 6 కిలోమీటర్ల దూరమే ఉంటది బస్ స్టాండ్ నుంచి. మామూలు కాకినాడ చౌరస్తా నుంచి 4 కిలోమీటర్లు. మాకు వెనకటికెళ్ళి వంశ పారంపర్యం వాళ్ళకు కూరగాయల అలవాటప్పుడు వాళ్ళు ఎడ్ల బండ్ల మీద నెత్తి మొత్తం మీద మోసి అమ్మినోళ్ళు కాబట్టి మాకు కూడా ఇక చదువు అవ్వలేదు. నాకు కూడా ఇదే, మా ఇద్దరు తమ్ముళ్ళేమో ఒక ఆయన సాఫ్ట్వేర్, ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ చేసుకుంటారు. వాళ్ళ భూమి కూడా నేనే లీజ్ తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఏ పంటలు పండించింది ఇన్ని సంవత్సరాలలో? అంటే మాకు ఎక్కువ ఫస్ట్ కెళ్ళి మా ఊర్లో పుదీనా పంట ఎక్కువ. పుదీనా ఇక పుదీనా తోటి ఊకే కూర్చొని కట్టడం వల్ల ఆడోళ్ళకు బ్యాక్ పెయిన్ అది రావడం వల్ల దాన్ని కొద్దిగా తగ్గించి అప్పుడు కూడా క్యాబేజీ, కాలీఫ్లవర్, ఈ తోటకూర, పాలకూర, కొత్తిమీర ఇట్లాంటివి సాగు చేసుకుంటూ కొద్దిగా బెండ సీజన్ వైజ్ గా ఏ సీజన్ లో ఎవి పండుతాయో ఆ సీజన్ వైజ్ మేము సాగు చేస్తాం. ఇక ఇప్పుడు టెక్నాలజీ మారినాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీ డ్రిప్ తీసుకొచ్చినాక ఆ డ్రిప్ ను కూడా మేము వరంగల్ జిల్లా అక్కడక్కడ పోయి తిరిగి చేసి అప్పుడు 60% సబ్సిడీ, 35% రైతు ఫార్మర్ షేర్ ఉండే. అప్పుడు కట్టి అప్పుడు డ్రిప్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు పర్మనెంట్ పెండాల్స్ తోముకుంటా ఏరియా పోయి సామీర్పేటలో చూసి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ 1 ఎకరం వేసుకున్నాం. నాతోటి పాటు ఇంకొక 40 రైతు తిమ్మాపూర్ అంటే పోవడం అందరం పోయినాం. వాళ్ళేమో 1 సంవత్సరం ముందు వేసారు, మేము 1 సంవత్సరం లేట్ వేసినాం. లేట్ వేసినాక దాంతో కూడా మాకు ఫలితమైంది. డ్రిప్ తోటి ఆ పందిరి కూరగాయలు వేసుకోవడం వల్ల మాకు కాకర, బీర, సోరకాయ ఇట్లాంటివి చాలా బాగా పండినాయి. ఇక ఈ క్యాబేజ్, కాలిఫ్లవర్ అంటే మామూలు కల్టివేషన్ ఉండే. ఇప్పుడు మీరు చూస్తారు డ్రిప్ తోటి డ్రిప్ కు బెడ్లు చేసుకొని ఆ సైడ్ ఈ సైడ్ పెట్టుకోవడం వల్ల పాపులేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి దిగుబడి ఎక్కువ. డ్రిప్ లో స్పెషల్ అంటే వాటర్ అనేది మనకు శ్రమ తగ్గుతుంది కట్టడం. రెండవది చెట్టు అంతా యూనిఫామ్, మీరు చూడండి ఈ కాడ చెట్టు ఎట్లుంటుందో అట్లా లాస్ట్ వరకు కూడా అట్లనే ఉంటది. రెండవది మొక్కల పాపులేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది దీనిలో. ఇక ఆమె మనం తెచ్చైతే అట్లా ఎట్లా చేయాలనేది ఆమె చేయించుకుంటది. ఆమె ద్వారానే ఆ లేబర్ ఒక రోజు ముందు కొద్దిగా 4 గంటలు ఎక్కువ ఇచ్చి తడుపుకొని పెడతాం. 4 ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీకు వ్యవసాయం? మాకు 3 పొత్తులు వచ్చేసి 11 ఎకరాలు. మీరు చేసేది 11 ఎకరాలు? 11 ఎకరాలు 3 పొత్తులు ఉంటుంది. నేను ఇంకొక 15 ఎకరాలు లీజ్ తీసుకున్నాను. అంటే దాదాపు 25 ఎకరాలు దాకా చేస్తాను. ఎవరైనా ఉన్నారా అంటే కూలీ వాళ్ళు కానీ పర్మనెంట్? ఒక ఆయన జీతం ఉన్నాడు. ఆయన ఓను పర్మనెంట్ లేబర్ ఒక 5-6 వస్తారు డైలీ 5-6.
సరిపోతారా ఒక ట్రాక్టర్ ఉంది, డ్రైవర్ ఉన్నాడు. వీటికి ఏమైనా మనం మార్కెట్ పోవాలన్నా కూడా మాదే సొంత ట్రాక్టర్. మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఎప్పుడైనా ఈ వ్యవసాయం ఎందుకు వదిలిపెట్టాలి, దీంతో నష్టం వస్తుంది వేరే అనిపించిందా? అనిపిస్తుంది, కానీ మనం చేసే పని వేరే లేదు కదా. ఏ బిజినెస్ పోతాం మేము, ఇది అలవాటు చేయలేము. ఎందుకంటే బిజినెస్ చేయాలంటే భూమి అమ్మాలి, పెట్టుబడి ఎక్కువ అవ్వాలి. ఆ భూమి అమ్మినాక పెట్టుబడి పెట్టినాక అక్కడ లాస్ వస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఈ వ్యవసాయంలో లాస్ వచ్చినా మాకు మా నాన్నలు ఇచ్చారు కాబట్టి మేము మళ్ళీ మా పిల్లలకి ఇవ్వాల్సిందే. అందుకని ఎన్ని సంవత్సరాల వ్యవసాయంలో సాటిస్ఫై ఉన్నారా, సంతోషంగా? ఇప్పుడు దీని మీద మీ ఆధారం అంతా ఇదే కదా వ్యవసాయం? దాదాపుగా సాటిస్ఫై. అదే అంటే ఇప్పుడు మీరు జీవనోపాధి మొత్తం మీద అంతా ఇదే కదా వ్యవసాయం? అంటే అన్ని రకాల పంటలు సాగు చేస్తాం కాబట్టి ఒక పండ్ల తోటలు తప్ప, పండ్లు అంటే ఒక వాటర్ మిలన్ సీజన్ వేళ వాటర్ మిలన్ వేసుకుంటాం. సరే, ఒక దాంట్లో నష్టం వచ్చినా ఒకసారి వాటర్ మిలన్ వేస్తాం, కానీ వేరే పండ్ల తోటలు తప్ప మిగతా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పంటలన్నీ మిశ్రమ పంటలు నేను సాగు చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. చాలా మంది ఏంటంటే చూస్తుంటారు, అంటే మనం ఫీల్డ్ తిరుగుతుంటే వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే వద్దు వ్యవసాయం చేయక వేరే వైపు వెళ్ళండి, ఈ వ్యవసాయంలో ఏముంది నష్టం వస్తుంది అని ఇట్లా వింటుంటాం జనరల్గా ఇంట్లో. మీకు అంటే ఏమన్నా ఎప్పుడు అట్లా అనిపించలేదా వ్యవసాయం అని, లేకుంటే మీకు ఎట్లా మీ అనుభవం ఏంటి? మా అనుభవం వ్యవసాయం చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఇది చేస్తే మనకు లాభం వస్తుంది అని నమ్మకంతో పెట్టుకోవాలి. ఫస్ట్ భూమిని నమ్ముకొని మనం నమ్మకంతో పంట వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాతావరణం అనుకూలించితేనే మనకు పంట బాగా వస్తుంది. వాతావరణం అనుకూలించుకుంటే మనకు రేటు కలిసి రావాలి మార్కెట్ లో. పంట అనేది ఇక మందులు కొట్టడం కానీ డ్రిప్ మందులు వేసుకుంటాం. ఇప్పుడు మీరు ఏమేం చేస్తారు ఇక్కడ వరకు, ఏమేం చేపిస్తారు, ఎట్లా ఉంటది మీ వర్క్? ఎట్లా? మేము డ్రిప్ వేసుకున్నాం, డ్రిప్ పైపులు ఇట్లా మందు వేయడము, బిడ్లు కొట్టుకోవడము, ట్రాక్టర్ బిడ్లు. ఇప్పుడు మీరు అంటే వాళ్ళతో చేపిస్తారా, మీరు కూడా చేస్తారా? చేస్తాం. వాళ్ళు చేస్తారు, వాళ్ళతో పాటు మీరు చేస్తారు. ఎప్పుడో ఒకసారి చేయకుండా రోజు మాత్రం చేయాల్సిందే. చేయండి వాళ్ళకి కూడా తెలియదు, మనం చేసుకుంటూ చూపించుకుంటూ వెళ్ళిపోతేనే. మీకు అంత ఐడియా ఉంది ఇందులో? కవర్ మల్చింగ్ వేయడము, డ్రిప్పులు వేయడము, ఈ డ్రిప్ లో మందులు ఇవ్వడము, ఇదంతా మొత్తం డ్రిప్ లో మందులు మా ఆయన ఇచ్చుకుంటాడు. తను చూసుకుంటాడు. ఈ లేబరు ఈ రోజు రేపు ఎంత మంది కావాలి అనేది సాయంత్రం ఈ పని చేద్దామని ఇద్దరం అనుకుంటే పొద్దున మంది రెడీ చేసుకోవడము, చేనులోకి వచ్చి డ్రిప్ పైపులు చాపుకొని విత్తనాలు మొక్కలు నాటుకోవడము. విత్తనాలు ఇక్కడ ఇంటి దగ్గర కూడా మేము చేనులలో కూడా నర్సరీ ఇట్లా అంటే మాకు మేము కొన్ని పోసుకుంటాము, కొన్ని నర్సరీ. డైలీ మీరు వస్తారా ఇక్కడికి తోట? కంపల్సరీ డైలీ వస్తాం. డైలీ వచ్చి చూసుకోవడమే, మార్నింగ్ అంతా రెడీ, డైలీ వచ్చి ఈవినింగ్ వరకు చూసుకొని మళ్ళీ వెళ్ళడం. మొత్తం ఇక ఫీల్డ్ అంతా పంట వస్తే ఇక మాకు ఇంకా హ్యాపీగా ఉంటది, ఇంకా చేయాలి అనిపిస్తుంది. పంట నష్టపోయినాం అనుకో అని కొంచెం నిరాశ అనిపిస్తుంది. కొద్దిగా మళ్ళీ వేయాలి. మళ్ళీ పని చేసుకుంటే పంట వస్తే ఇంకా కొంచెం హ్యాపీనెస్ కొంచెం ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది పని చేయాలని. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు వ్యవసాయం వేరే చేసుకుంటే బాగుంటదని? అట్లా ఎప్పుడు అంటే ఏమో అనిపించలే. ఎందుకు అనిపిస్తుంది అంటే మనకు కొంచెం బానే ఉంది. ఒకసారి అట్లా మామూలుగా అనిపించినా మళ్ళీ నష్టం ఏం లేదు, కానీ నడుస్తుంది, పర్వాలేదు మొత్తం. ఇప్పుడు మీరు ఇన్ని పంటలు చూస్తున్నారు కదా, ఎన్ని రకాల పంటలు వేస్తున్నారు. ఈ ఇన్ని పంటలలో మీకు ఏ పంట బెటర్ అనిపిస్తుంది? మీ ఇప్పుడు కాలీఫ్లవర్ ఉంది, గోబీ ఉంది, టమాటో ఉంది, ఎన్ని రకాల వాటర్ మిలాన్, ఇందులో ఏది బాగా అనిపిస్తుంది? అంటే మీకు ఇష్టమైంది బాగా అనిపించింది. ఇప్పుడు ఏది కూడా రేట్ ఉంటేనే బాగుంటది, రేట్ లేకుంటే ఉండదు. అంటే మీకు బాగా అనిపించింది పంటలలో? దాదాపు ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉంటాయి కూరగాయలు. అన్ని కూరగాయలు ఏదైనా బాగానే అనిపిస్తుంది. లేదు ఇది అనేది ఏమి ఉండదు. మిర్చి, బీర, సోర, టమాటా కొంచెం ఎక్కువ. అంటే దానిలో రేటు తక్కువ ఉన్నా కొద్దిగా మాకు కలిసి వస్తుంది, ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది, దానికి కొంచెం పెట్టుబడి కొద్దిగా తక్కువ ఉంటది. స్ప్రే చేయడం టమాటా తక్కువ ఉంటది. క్యాబేజీ కూడా కొంచెం బాగానే ఉంటది, రేటు ఉంటది. దానికి 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నా కొంచెం బాగానే ఉంటది. ఇప్పుడు మీకు ఇక్కడ వెంట వస్తారు కదా కూల్ వర్కర్స్ వస్తారు, వాళ్ళు ఎట్లా వర్క్ ఎట్లుంటది, బాగా చేస్తారా మీరు? మనము ఇంటి వాళ్ళం వెంబడ లేకుంటే లేబర్ అనేది మనం నమ్ముకొని పోవడం పోరాదు. అది కంపల్సరీ ఉండాల్సింది, లేకుంటే చెయ్యరు. కూలీలను కష్టం. ఇక్కడ అంటే మాకు సిటీ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది. అందులో మనం కొంచెం బతిమాడినట్టే ఇక వెనుక ఉండి చేపియబడుతుంది. ఇప్పుడు మీరు ఈ పంటలు వేస్తారు కదా, అన్ని రకాల పంటలు ఇవన్నీ చూస్తారు కదా, మీకు ఈ వీటి ఏ పంట ఇప్పుడు ఈ టైం ఉంది, ఈ టైం ఉంది, ఎన్నో రకాల పంటలు ఉన్నాయి. ఏ పంటలు మీరు డిస్కస్ చేసి ఇది వేస్తారా, లేకుంటే మీరు ఇది వేయాలని అంటారా, లేకుంటే మొత్తం వారిదేనా? ఇద్దరం డిస్కస్ చేసుకుంటాము. అయినా ఎక్కువ అంటే బయట పబ్లిక్
పబ్లిక్ లో సీట్స్ కానీ ఎవి నడుస్తాయి అనేది తెలుస్తుంది మామూలుగా అయితే మాట్లాడతారు అంటాడు. అంటే దానికి కొంచెం నేను చెప్తారు ఇది కాకుండా అది వేస్తే బెటర్ కదా అంటారు. ఓకే, ఫైనల్ అయితే తీసుకుంటారు. ఓకే, చాలా మంది ఏంటంటే వ్యవసాయం చేస్తే నష్టపోతారు అంటారు. జనరల్ గా ఇంటి దగ్గర ఉన్న సొంత భూములు అయితే అసలు నష్టం అనేది ఏముండదు. కౌలు అంటే ఇట్లా రాళ్ళు వచ్చినప్పుడు అట్లా కొద్దిగా వాటర్ తక్కువైనప్పుడు కానీ వాతావరణం ఏమన్నా ఇబ్బందులు అయితే బాగా కొట్టినా నష్టమే, మరి లేకున్నా నష్టమే ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే అదే ఇంటి వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ అనేది ఉండాలి. లేకపోతే మీరు కొత్తగా వాళ్ళ ఇప్పుడు చాలా మంది మన వీడియో చూస్తారు. అయితే జనరల్ గా ఇప్పుడు మగవాళ్ళు ఏంటంటే వర్క్ చేస్తారు, పోతారు, పంట విత్తనం చాలా పెట్టుబడి పెడతారు, ఆదాయము ఒక్కోసారి వస్తుంది, లాభం. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత కంపల్సరీ వారికి సపోర్ట్ ఉంటేనే వారు మళ్ళీ నెక్స్ట్ వెళ్ళగలుగుతారు. లేకుంటే ఇది ఎందుకు అనేది ఇబ్బంది ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేయాలంటారు? ఇంటి దగ్గర సపోర్ట్ చేయాల్సిందే, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుంటే వ్యవసాయం అనేది నడవదు. కంపల్సరీ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఒక పంట వేస్తారు, నష్టపోతే దాని మీద ఇక నిరాశ పడకుండా ఇంకో పంట వేద్దాం అనేది ఉండాలి. ఉంటేనే అప్పుడు వ్యవసాయం నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా రైతులు చాలా మంది వస్తున్నారు, వ్యవసాయం చేద్దామని వస్తున్నారు. ఆడవాళ్ళు కూడా వస్తున్నారు సార్. ఇప్పుడు చాలా మంది లేడీస్ చదువుకున్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి చెప్తాం, అడుగుతారు మమ్మల్ని, మీరు కొంచెం చేస్తారు కదా అని అడుగుతారు. అడిగితే మేము కూడా చెప్తాం ఇలా చేయాలి బాగుంటది, ఇలా అంటే పెట్టుబడి తక్కువ పెట్టుకుంటే మనం ఇట్లా పని చేసుకుంటే బాగుంటది అని చెప్తాం. చాలా ఏంటంటే వ్యవసాయం చేయొద్దు, వ్యవసాయంలో ఏం రావు డబ్బులు, నష్టపోతారు, వ్యవసాయం వెళ్ళకండి అని కొందరు అంటారు. కొందరేమో లే చేయాలి బాగుంటది అని కొందరు అంటారు. అందుకని ఇప్పుడు మీకు అనుభవం ఉంటది, నష్టపోతాము, కష్టం ఉంటది, ఇష్టం కొద్ది చేస్తే లాభం కూడా వస్తుంది. సో ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే వీరు చెప్పేది, వీరి జనరల్ మనం వెజిటేబుల్స్, కూరగాయలు, వివిధ రకాల పంటల అనుభవాలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ వీరు కలవడం జరిగింది కాబట్టి ఇద్దరు వైఫ్ హస్బెండ్ కలిసి ఎన్నో సంవత్సరాలుగా కలిసి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అనుభవం చాలా మందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో తీయడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు చెప్పేది ఏంటంటే వ్యవసాయంలో లాభం, వీరు మొత్తం ఈ వ్యవసాయం మీదనే ఆధారపడి ఎన్నో సంవత్సరాలుగా లాభం పొందుతున్నారు, నష్టపోతున్నారు. ఒకసారి నష్టం వచ్చిందని వదిలిపెట్టకుండా లాభ నష్టాలకు ఇది కాకుండా మనము ఒక పంట కాకుండా ఇంకో పంట తెలుసుకొని మంచిగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఒక ఇష్టంగా చేస్తే కంపల్సరీ దీని ద్వారా మనకు కావాల్సిన కొంత ఆదాయం అనేది పొందే అవకాశం తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ధన్యవాదాలు.